హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూకే కథలు ఛానల్. ఈసారి మేము ఒక కొత్త కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. యూరోప్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చే ప్లేసెస్ లైక్ స్విట్జర్లాండ్, ఇటలీ, ప్యారిస్, ఫ్రాన్స్, ఈ కంట్రీసే కదా. కానీ ఈసారి మేము వెళ్తున్నది యూరోప్లో ఉన్న చిన్న కంట్రీ మాంటెనిగ్రో వెళ్ళే ముందు అక్కడ ఎలా ఉంటుంది, ఏముంటుంది అవన్నీ మాకు అస్సలు పెద్ద ఐడియా లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ కంట్రీకి రావాలనిపించే అంత బ్యూటిఫుల్గా అనిపించింది. మౌంటైన్స్, కోస్ట్ లైన్స్, బీచెస్, బ్యూటిఫుల్ రోడ్స్, ఓల్డ్ టౌన్స్. అసలు ఒక చిన్న కంట్రీలో ఇన్ని థింగ్స్ ఉంటాయా అనిపించింది. మరి మా జర్నీ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, మాంటెనిగ్రోకి ఎలా రీచ్ అయ్యాము, ఎయిర్పోర్ట్ టెన్షన్స్, కార్ రెంటల్స్ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా జరిగాయో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ మాంటెనిగ్రో జర్నీ. సో మేము యాక్చువల్లీ న్యూ క్యాసిల్లో ఉంటాం కాబట్టి ముందుగా లండన్ స్టాన్స్టెడ్కి వెళ్ళాలి. సో లండన్ నుంచి మా ఫ్లైట్ అన్నట్టు మాంటెనిగ్రోకి. సో న్యూ క్యాసిల్ నుంచి లండన్కి ఆల్మోస్ట్ 5+ hours రోడ్ జర్నీ ఉంటుంది. సో మేము చాలా ఎర్లీ, సో మా ఫ్లైట్ 12కి లండన్లో. సో మేము ఇక్కడ 5+ hours అంటే చాలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అప్పటికి ఇంకా సన్ రైజ్ కూడా కాలేదు, అంత ఎర్లీ మార్నింగ్. సో మేము అలా సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకుంటూ, ట్రాఫిక్ కూడా తక్కువ ఉండింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో అలా స్టాన్స్టెడ్కి రీచ్ అయిపోయాము. సో మేము కార్ పార్క్ చేయాలి కదా. సో దగ్గరలో ఉన్న కార్ పార్క్ చేసేసి అక్కడి నుంచి షటిల్ బస్సెస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా ఫర్ ఎవ్రీ 20 minutes. సో అక్కడ నుండి మేము షటిల్ ఎక్కి స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. సో అక్కడ స్టాన్స్టెడ్కి వెళ్ళిన తర్వాత సో సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి అన్నట్టు, సెక్యూరిటీ చెక్స్, చెక్-ఇన్స్. సో మేము చెక్-ఇన్ చేసాము. సో మేము స్టాన్స్టెడ్కి 10కి అలా రీచ్ అయ్యాము. సో అక్కడ చెక్-ఇన్స్ ప్లస్ సెక్యూరిటీ చెక్ చాలా అంటే తక్కువ స్టాఫ్ ఉండి ఎక్కువ మెంబర్స్ ఉండేసరికి చాలా ఫ్లోటింగ్ ఉంది, చాలా లేట్ అయిపోయింది మాకు. సో మేము అనుకున్న బోర్డింగ్ టైం కన్నా చాలా లేట్ అయిపోయింది. సో మేము ఇంకా పరుగున గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూడండి మేము ఎలా పరిగెడుతున్నాము, ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ. సో అలా గేట్ దగ్గరికి వెళ్ళేసరికి మాది ప్రయారిటీ బోర్డింగ్ అన్నట్టు. సో మేము క్యూలో ఉండని అవసరం లేదు. సో డైరెక్ట్గా ప్రయారిటీ బోర్డింగ్ టికెట్ చూపిస్తే పంపించేస్తారు. సో అట్లా వెళ్ళి మాకు ఇచ్చిన సీట్స్లో కూర్చునిపోయినాం అన్నట్టు. అలా విండో కేస్ చూస్తున్నాము. సో ఎక్కడైనా కొంచెం నేను ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. సో ఫస్ట్ నా ఇంటర్నేషనల్ ట్రిప్ అన్నట్టు. సో అలాగా లండన్ స్టాన్స్టెడ్ నుంచి మాంటెనిగ్రో 3 hours జర్నీ ఉంటుంది. సో ఈ 3 hours అలాగా అయిపోయింది. సో ఫైనల్లీ మాంటెనిగ్రో రీచ్ అయిపోయినాం. సో మాంటెనిగ్రోలో మేము రీచ్ అయింది పోర్ట్గోరికా ఎయిర్పోర్ట్. ఈ పోర్ట్గోరికా ఎయిర్పోర్ట్ ఏంటి అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ మాంటెనిగ్రో. సో ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత బేసిక్ ఫార్మాలిటీస్ లైక్ అరైవల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. లైక్ పాస్పోర్ట్ కంట్రోల్స్లో ఆఫీసర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ వై ఆర్ యూ విజిటింగ్ దిస్ కంట్రీ, వేర్ ఆర్ యూ స్టేయింగ్, లైక్ వీసా అవన్నీ అడిగారు. సో మా ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉండడంతో అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్లీ మాంటెనిగ్రోలోకి అఫీషియల్గా ఎంట్రీ అయిపోయాం. మేము రీచ్ అయింది పోర్ట్గోరికా. మేము వెళ్ళాల్సింది డిఫరెంట్ సిటీ. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 hour+ జర్నీయే ఉంది. మేము మాంటెనిగ్రోని మొత్తం కార్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. సో అందుకే కార్ రెంటల్ కూడా ముందుగానే యూకే నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో మా మైండ్లో ఏముందంటే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం కదా, జస్ట్ వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకుంటే చాలు, కార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అని. కానీ అక్కడే మాకు ఫస్ట్ ట్విస్ట్ వచ్చింది. సో మేము రెంటల్ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఆన్లైన్లోనే పే చేసాము. కానీ అక్కడికి లైక్ మొత్తం ఫార్మాలిటీస్, ఇన్సూరెన్స్ అదంతా ఆన్లైన్లోనే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కార్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా బుకింగ్ డీటెయిల్స్ అవన్నీ చూపించాము. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు €500 కట్టాలి అని అన్నారు. దేనికి అంటే
డిపాజిట్ ప్లస్ ఇన్సూరెన్స్. సో మేము అన్నాము మాకేదో పెద్ద స్కామ్లా అనిపించింది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టేసాము, మళ్ళీ మమ్మల్ని ఎందుకు కట్టమంటున్నారంటే లేదు మీరు ఆ ఇన్సూరెన్స్ ఇక్కడ పని చేయదు, మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే మీకు కార్ ఇవ్వము అని అన్నారు. సో మేమేమో స్కామ్ చేస్తున్నారేమనుకుని చాలామందిని అడిగితే కొంతమంది అడిగితే వాళ్ళు ఇదే చెప్పారు, ఇక్కడ ఇలానే ఉంటుంది మాంటెనిగ్రోలో, మనం కట్టాల్సిందే కార్ కావాలంటే, కార్ లేకపోతే అసలు ట్రావెల్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది అని. సో మేము ఇంకేం చేసాము, తప్పక €500 తీసుకుని కార్ తీసుకున్నాం. ఫైనల్లీ కార్ తీసుకుని పోర్ట్గోరికా నుంచి బుడ్వాకి స్టార్ట్ అయ్యాం. సో పోర్ట్గోరికా నుంచి బుడ్వాకి అరౌండ్ 1.5 hours రోడ్ జర్నీ ఉంటుంది. కానీ మేము బయలుదేరేసరికి ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. మేము ఈ వ్యూస్ చూసేసరికి మేము పడిన టెన్షన్ అదంతా అట్లా పోయింది, అంత బ్యూటిఫుల్గా అనిపించింది. Sitting here where the sun sets low, golden rays painting skies aglow. Memories float like wisps of smoke, whispering tales from days ago. Each ray a story, every hue, echoes of laughter, tears too. The world slows down, time's a blur. In this moment I am new. Sunset glow, a time to let go. Nostalgia's touch, but don't you know, hope is waiting just beyond the sky. Every ending starts a brand new high. అలా సన్సెట్ వ్యూస్ చేసుకుంటూ మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వచ్చేసాము. మేము ముందుగా అంతా ఆన్లైన్ బుక్ చేసుకున్న అకామిడేషన్ ఇది. సో మొత్తం ఆన్లైన్లోనే. సో రూమ్లోకి వెళ్ళగానే చాలా క్లీన్గా నీట్గా ఉంది. కానీ నాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఈ వ్యూ. సో ఇది చూడండి, నైట్ టైంలో కోస్టల్ లైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదే రోజు ఫుల్ మూన్ కావడంతో మూన్ లైట్లో మొత్తం ఇంకా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కానీ నెక్స్ట్ మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బాగుంది. లైక్ క్లౌడీగా ఉండి మంచి చాలా బాగుంది వ్యూ. చూడండి. సో ఈ వ్యూ ఇచ్చిన ఎగ్జైట్మెంట్తో మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. వెళ్ళే టైంలో మాకు కనిపిస్తుంది కదా ఆ కోస్టల్ రీజన్లో ఆ చిన్నది బుడ్వా ఓల్డ్ టౌన్ అన్నట్టు. ఆ ఓల్డ్ స్టోన్ బిల్డింగ్స్, ఆ వాల్స్, అదే బుడ్వా ఓల్డ్ టౌన్ అన్నట్టు. సో ఇది బుడ్వాలో మెయిన్ అట్రాక్షన్ ఒకటి. అసలు ఈ ఓల్డ్ టౌన్కి ఎంత హిస్టరీ ఉంది, ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్, అసలు లోపల ఎలా ఉంటుంది, ఆ నారో స్ట్రీట్స్, ఓల్డ్ బిల్డింగ్స్, చర్చెస్, ఫోర్ట్రెస్, ఇవన్నీ అక్కడ వ్యూస్ ఎలా ఉంటాయి అన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇది మా న్యూ కాసిల్ నుంచి మాంటెనిగ్రో వరకు జర్నీ. మేము ఊహించిన దానికంటే మాంటెనిగ్రో చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ అసలు మాంటెనిగ్రో స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మా యూకే కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బుడ్వా ఓల్డ్ టౌన్లోకి మనం కలిసి వెళ్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్.